శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్న మన ఏకైక సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో అవుట్ ఆఫ్ 75 70+ వచ్చే అవకాశం ఉన్న సబ్జెక్ట్ పాలిటీ. అలాంటి పాలిటీపై మనకి పూర్తిగా విశ్లేషించడానికి సీనియర్ ఫ్యాకల్టీ అయిన శేఖర్ సార్ మనకి అవైలబుల్గా ఉన్నారు. సో సార్ మాటల్లోనే పాలిటీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి పాలిటీ సబ్జెక్ట్లో ఎలాంటి ప్రిపరేషన్ చేయాలంటారు సార్? సో గ్రూప్ 2 మెయిన్స్లో ఇండియన్ పాలిటీలో 75 మార్క్స్ మనకి ఇవ్వడం జరిగింది వెయిటేజ్. సో మరి 75 మార్క్స్ వెయిటేజ్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే ఫస్ట్ గ్రూప్ 2కి ఎవరైతే ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఫస్ట్ సిలబస్ మీద పూర్తి స్థాయి ఒక విశ్లేషణ అనేది ఉండాలి. అంటే ఏపీపీఎస్సీ బోర్డు వారు సిలబస్ను ఎలా డిజైన్ చేశారు అనే అంశం మీద ఫస్ట్ అవగాహన ఉండాలి. సో ఆ అవగాహన లేకుండా మనము గ్రూప్ 2లో ప్రిపేర్ అయితే మనము ఆ ఉద్యోగాన్ని సాధించలేము. సో ఇక్కడ మన పాలిటీ విషయానికి వస్తే, సో ఇండియన్ పాలిటీలో మనకు ఏపీపీఎస్సీ వారు 5 యూనిట్లుగా ఇవ్వడం జరిగింది. 5 యూనిట్స్గా సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. సో అలా ఒక్కొక్క యూనిట్ పైన పూర్తి స్థాయి విశ్లేషణ ఉండాలి. ఎందుకంటే ఈసారి ఏపీపీఎస్సీ వారు ఇచ్చిన సిలబస్లో కొన్ని టాపిక్స్ ఇవ్వలేదన్నమాట. సో కాబట్టి సిలబస్ మీద అవగాహన లేకుండా మనం ఒకవేళ ప్రిపరేషన్ ప్రారంభిస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవ్వలేము. కాబట్టి ఆ సిలబస్ మీద ఐడియా ఉండాలి. సో ఇక్కడ 5 యూనిట్స్లో గమనిస్తే మీరు మనకు మొదటి యూనిట్ ఏదైతే ఉందో ఆ మొదటి యూనిట్లో మనకు భారత రాజ్యాంగానికి సంబంధించిన లక్షణాలని చెప్పేసి, మరి అదేవిధంగా ప్రాథమిక హక్కులని చెప్పేసి, ఆదేశిక సూత్రాలని చెప్పేసి, మరియు ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాల మధ్య గల సంబంధాల గురించి, అదేవిధంగా రాజ్యాంగ సవరణలు మరియు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక సిద్ధాంతం, అంటే తెలుగులో రాజ్యాంగ మౌలిక స్వరూపం అని చెప్పేసి అంటారు. ఇలా ఒక మొదటి చాప్టర్గా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో దీంట్లో చాలా అతి ముఖ్యమైన టాపిక్ ఏదంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అండ్ ప్రాథమిక విధులు. ఈ మూడింటిని కూడా కోరిలేషన్ తోటి, ఇంటర్ యాక్షన్ తోటి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకు మొదటి యూనిట్లో కూడా ఈ 3 చాప్టర్ల నుంచి, అంటే ఈ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధుల నుంచి ఎక్కువగా స్కోరింగ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలా ఒక్కొక్క చాప్టర్ పైన పూర్తి స్థాయి విశ్లేషణ అనేది ఉండాలి. మనం అదే సెకండ్ చాప్టర్కి వచ్చిన అనుకోండి, సెకండ్ చాప్టర్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్రపతి గురించి, ఉపరాష్ట్రపతి గురించి, అదేవిధంగా ప్రధానమంత్రి మంత్రిమండలి గురించి, అండ్ అదేవిధంగా పార్లమెంటు గురించి, సుప్రీంకోర్టు, హైకోర్టు ఇలా మెన్షన్ చేయడం జరిగింది సిలబస్లో. అంటే సెంట్రల్ బైకామరలిజం అండ్ స్టేట్ బైకామరలిజం, జుడిషియల్ అండ్ జుడిషియల్ రివ్యూ అండ్ జుడిషియల్ యాక్టివిజం అనే కొన్ని పదాలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే చాలామంది ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టుకు వచ్చే సమయానికి సుప్రీంకోర్టు నియామకము, అర్హతలు, పదవీ కాలం ఇవి మనకు ఖచ్చితంగా చదవాల్సిందే. కానీ ఇక్కడ సిలబస్లో జుడిషియల్ రివ్యూ అనే ఒకటి, జుడిషియల్ యాక్టివిజం అనే పదాలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే న్యాయ సమీక్ష అనేది భారతదేశంలో ఎలా వచ్చింది, న్యాయ సమీక్షకు సంబంధించిన సిద్ధాంతాలు ఏంటివి, ఇక్కడ ఇంట్రా వైరస్ అంటే ఏమిటి, అల్ట్రా వైరస్ అంటే ఏమిటి అనే అంశాలతో బేస్ చేసుకొని, మరి మౌలిక స్వరూపంలో అసలు ఈ పదం ఉందా లేదా, రాజ్యాంగంలో ఈ పదాన్ని ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది, అండ్ దాంతోపాటు జుడిషియల్ యాక్టివిజం అంటే భారతదేశంలో న్యాయస్థానాల యొక్క క్రియాశీలత పాత్ర అనేది రోజు రోజుకు పెరుగుతుంది, అది ఏ విధంగా పెరుగుతుంది అనే అంశాలపైన పూర్తి స్థాయి విశ్లేషణ అనేది ఉండాలి సెకండ్ చాప్టర్లో భాగంగా. అండ్ థర్డ్ చాప్టర్ తీసుకోండి ఇక్కడ. సో థర్డ్ చాప్టర్లో మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేశారు అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి మెన్షన్ చేశారు. అంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు ఎలా ఉండాలి, పరిపాలన సంబంధాలు ఎలా ఉండాలి, అండ్ ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు ఎలా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది థర్డ్ యూనిట్లో భాగంగా. అండ్ అదేవిధంగా అక్కడ ఇంకొక టాపిక్ ఏం మెన్షన్ చేశారంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్, అంటే భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన సంస్థల గురించి మెన్షన్ చేయడం జరిగింది. అంటే జాతీయ ఎస్సీ కమిషన్ కానీ, ఎస్టీ కమిషన్ కానీ, బీసీ కమిషన్ కానీ, కాగ్ కానీ ఇలా మనకు దాదాపుగా ఒక 12 నుంచి 15 రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉంటాయి. అయితే ఇక్కడే ఆస్పిరెంట్ గమనించాల్సిన మాట ఏమిటి అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మీరు సిలబస్ గమనించాలి, ఇక్కడ థర్డ్ యూనిట్లో హ్యూమన్ రైట్స్ అండ్ లోక్పాల్, లోకాయుక్త, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే ఈ 3 చట్టబద్ధమైన సంస్థల గురించి మాత్రమే మాట్లాడాడు. మరి మనకు సిలబస్లో చట్టబద్ధమైన సంస్థలు అంటే చాలా ఉన్నాయి. సెంట్రల్ బిజినెస్ కమిషన్ ఉంది కానీ సిలబస్లో మెన్షన్ చేయలేదు. ఓకేనా, సిబిఐ ఉంది సిలబస్లో మెన్షన్ చేయలేదు. నీతి ఆయోగ్ ఉంది మనకు పాలిటీలో సిలబస్లో మెన్షన్ చేయలేదు. అంటే ఇలా జాతీయ ఉమెన్స్ కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్, జాతీయ చిల్డ్రన్స్ కమిషన్ అంటే నేషనల్ చిల్డ్రన్స్ కమిషన్,
నేషనల్ ఉమెన్స్ కమిషన్, నేషనల్ మైనారిటీ కమిషన్, ఇవి సిలబస్లో మెన్షన్ చేయలేదు. మరి వీటిని చదవాలా వద్దా అనే విద్యార్థులు డైలమాలో ఉన్నారు. అది ఇక్కడ ఒక క్లారిటీ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా 4th చాప్టర్లో కూడా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి మెన్షన్ చేస్తూనే మనకు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలపైన మనకు రాజ్మన్నార్ కమిటీ అని అండ్ సర్కారీ కమిషన్ అని మదన్ మోహన్ పుంచి కమిషన్ చెప్పేసి ఏర్పాటు చేసిన కమిటీలు వాళ్ళ యొక్క రిపోర్ట్ల మీద పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. అండ్ అందులోనే మనకు ఎలక్షన్స్ యొక్క రీఫార్మ్స్ మీద ఐడియా ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ మనకు భారతదేశంలో 18 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అండ్ భారతదేశంలో రిఫార్మ్స్లో భాగంగా ఎలక్షన్స్ రిఫార్మ్స్లో భాగంగా చాలా సంస్కరణలు వచ్చినాయి. వాటి మీద పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఇది మనకు 4th చాప్టర్ ఇవ్వడం జరిగింది. 5th చాప్టర్గా స్థానిక సంస్థలు ఉంటుంది. సింపుల్గా అంటే కేంద్ర సంబంధంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇవి కాకుండా స్థానిక సంస్థలు అంటారు. దీన్ని మనం 73, 74 రాజ్యాంగ సవరణలు అంటారు. సో దీనికి సంబంధించి మనకు బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, దంతువాలా కమిటీ, సిహెచ్ హనుమంతరావు కమిటీ, ఎల్ఎన్ సింఘీ కమిటీ, సో ఇలాంటి అంశాలపైన కమిటీల మీద వాటి యొక్క రీఫార్మ్స్ మీద వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అంటే అవి ఎలా అమల్లోకి వచ్చాయి, వాటి ఇప్పుడు ఎలా అమలు చేస్తున్నారు, అందులో వచ్చిన సంస్కరణలు ఏంటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ఇలా ఒక పూర్తి స్థాయి సబ్జెక్ట్ పైన విశ్లేషణ ఉండాలి. అండ్ సిలబస్లో ఏముంది, సిలబస్లో ఏ అంశాలపైన లేదు అన్న అంశం మీద కూడా కాన్సెప్ట్ ఐడియా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఉంటూ ప్రిపరేషన్ కూడా కాన్సెప్ట్ వైజ్గా ఉండాలి. అంటే కాన్సెప్ట్ వైజ్ ఎలా సార్ అంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ప్రవేశిక అనున్నది అని చేసి ప్రవేశిక ఒక సూచిక వంటిది, ప్రవేశిక ఒక సూచనాత్మకమైనది అంటాడు. మరి ఇక్కడ ప్రవేశిక సూచనాత్మకమైనదా అని అంటే చాలామంది రెండు కరెక్ట్ అనుకోవచ్చు. సో ప్రవేశిక అనేది ఒక సూచనాత్మకమైనది అంటాం. ఎందుకు సార్ అంటే సూచిక అంటే ఏంటి మనకి ఇక్కడ ఇండెక్స్. మరి ప్రవేశిక అనేది ఇండెక్స్ కాదు. ప్రవేశిక అనేది ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగంలో ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయి, రాజ్యాంగాన్ని ఏ కోణంలో రాశారు అనే అంశాలకు సంబంధించి మన ప్రవేశికలో ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇలా కాన్సెప్ట్ అనాలసిస్ మీద చాలా అవగాహన ఉంటేనే మనకు ఇప్పుడున్న ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో పాలిటీలో 75కి 70 క్రాస్ చేయొచ్చు. అది కూడా అనాలిసిస్ బేస్డ్గా చదివితే. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఇక్కడ మొత్తం మీరు 5 చాప్టర్లు ఉన్నాయని చెప్పారు కదా, మరి మనం ఏ చాప్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయవలసి ఉంటుంది? ఓకే, మంచి క్వశ్చన్ సార్, మంచి ప్రశ్న అడిగారు. సో ఇక్కడ 5 చాప్టర్లలో ఏ అంశం మీద అంటే మీన్స్ ఏ యూనిట్ మీద ఎక్కువగా చదవాలని చెప్పేసి అని ఫోకస్ చేయాలనుకుంటే చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే 5 యూనిట్స్ కాబట్టి ఈచ్ 1 యూనిట్ నుంచి 15 మార్క్స్ రావచ్చు అని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ అనుకుంటున్నారు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనకు మొదటి చాప్టర్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్. సో ఇంతకుముందు చెప్పాను నేను మొదటి చాప్టర్లో ఒక కీలకమైన టాపిక్స్ 3 ఉన్నాయని చెప్పేసి. గతంలో మన ప్రీవియస్ పేపర్ని గమనించండి, ఒక ప్రాథమిక హక్కుల నుంచే 9 మార్క్స్ ఇవ్వడం జరిగింది. 2019లో చూసుకుంటే 7 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఒక యూనిట్లో ఒక సబ్ టాపిక్స్ మీద నుంచే ఒక ఫండమెంటల్ రైట్స్ నుంచి మనకు అంటే ఒక 8 to 10 లేదా 15 మార్క్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది గతంలో కూడా. కాబట్టి ఒక యూనిట్ నుంచే 15 మార్క్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్పిరెంట్స్ మైండ్లో నుంచి ఆ సైకాలజీని తొలగించండి. అండ్ సెకండ్ ఏంటిదంటే సో ఇక్కడ ఎక్కువగా చదవాల్సింది ఏంటంటే ప్రతి చాప్టర్ కూడా వాస్తవానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంట్ చాప్టరే. ఏ చాప్టర్ని కూడా మనకు నెగ్లెక్ట్ చేయకూడదు. కానీ సో ఇక్కడ మనకు సిలబస్ 75 మార్క్స్ కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఏరియాస్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. ఇవి కూడా మనం గతంలో ప్రీవియస్ పేపర్ ఆధారంగా చేసుకొని చెప్తాం. మరి ఇక్కడ మరి గమనిస్తే ఏదైతే ప్రాథమిక హక్కులు అన్నానో ఆ ప్రాథమిక హక్కులను కంపేర్ చేసుకుంటూ ఆదేశిక సూత్రాలు, దాన్ని కంపేర్ చేసుకుంటూ ప్రాథమిక విధులు, దాన్ని కంపేర్ చేసుకుంటూ అసలు ఎందుకు ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది అనే అంశాలు ఫోకస్ వేయాలి. ఈ 3 చాప్టర్లు మీరు గమనించుకుంటే సబ్ టాపిక్స్లో వీటి నుంచి మినిమం మనకు ఒక 20 to 25 మార్క్స్ ఈ ఏరియా నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రిపరేషన్ కూడా ఎలా ఉండాలి అంటే యథాతథంగా ఆర్టికల్స్ని బైహార్ట్ చేసుకుంటూ కాకుండా అందులో నా కాన్సెప్ట్ అనాలసిస్. ఎందుకు అంటే కొన్ని పదాలు మనకు రాజ్యాంగంలో ఉంటాయి కానీ వాటికి ఎలాంటి నిర్వచనం రాజ్యాంగం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ప్రాథమిక హక్కుల్లో 17వ ఆర్టికల్ ఉంది, అది అంటరానితనం గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు దీని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే స్టేట్మెంట్ వైజ్గా భారత రాజ్యాంగంలో మనకు ప్రాథమిక హక్కులలో 17వ ఆర్టికల్ ఉంది. సో దీన్ని స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే సో 17వ ఆర్టికల్లో అంటరానితనానికి సంబంధించిన నిర్వచనం గురించి ప్రస్తావించారు అంటాడు.
ఇక్కడ ఆస్పిరెంట్ ఏం చేస్తాడు అంటే ఎస్ 17వ ఆర్టికల్ అనేది అంతరాంతానికి సంబంధించినది కదా, సో కాబట్టి నిర్వచనం ఉంది అని చెప్పేసి అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఎక్కడా కూడా డెఫినేషన్ మెన్షన్ చేయలేదు, కేవలం అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనే పదాన్ని మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. అసలు రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎక్కడో కూడా అంతరాంతనానికి సంబంధించిన నిర్వచనం లేదు. సో ఇలా కాన్సెప్ట్గా అనాలసిస్గా ఒక చాప్టర్ని ఇంకో చాప్టర్ లింకప్ చేసుకుంటూ మొదటి చాప్టర్ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా 22-25 మార్క్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి సార్. తర్వాత సెకండ్ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. సెకండ్ చాప్టర్లో మనకు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రిలేషన్ చేసుకుంటూ చదవాలి. అంటే దేశానికి అధిపతిగా రాష్ట్రపతి ఉంటాడు, రాష్ట్రానికి అధిపతిగా గవర్నర్ ఉంటాడు, దేశంలో ప్రధానమంత్రి ఉంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటాడు, దేశంలో మనకు అదేవిధంగా పార్లమెంట్ ఉంటే రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ ఉంటుంది, కేంద్రంలో సుప్రీంకోర్టు ఉంటే రాష్ట్రంలో హైకోర్టు ఉంటుంది, కేంద్రంలో యూపీఎస్సీ ఉంటే రాష్ట్రంలో ఏబిపిఎస్సీ ఉంటుంది, కేంద్ర ఎన్నికల సంఘం ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. అంటే ఇలా కాంబినేషన్లో చదవడం వల్ల ఏమవుతుందంటే తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ అయిపోయి ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అండ్ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న రిలేషన్స్ ఏంటివి, ఓకేనా, అక్కడున్న తేడాలు ఏంటివి, ఓకేనా, అక్కడున్న సమానమైన అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో చదివితే సెకండ్ చాప్టర్లో కూడా మనకు దగ్గరగా ఒక 20-25 అంటే మొదటి 2 చాప్టర్లు చాలా అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. అంటే 75 మార్క్స్లో మనం గమనిస్తే ఆల్మోస్ట్ మనకు ఒక 40-45 మార్క్స్ మ్యాక్సిమం మనకు మొదటి 2 చాప్టర్ నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతకంటే ఎక్కువ వచ్చినా కానీ ఇక్కడ ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో కాబట్టి ఎక్కువగా ఈ 2 చాప్టర్లను ఫోకస్ చేస్తూ ఇక థర్డ్ చాప్టర్ ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర సంబంధాలు మనం పర్టికులర్గా కొన్ని సిలబస్లో కమిషన్స్ మెన్షన్ చేశాడు. అంటే రాజ్మనార్ కమిటీ అన్నాను, అండ్ అదేవిధంగా సర్కారీ కమిషన్ అని చెప్పాను, మదన్ మోహన్ పుంచ్ కమిషన్ అంటే సిలబస్లో మెన్షన్ చేశాడు. అండ్ ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ కమిటీలను కమిషన్లు కాబట్టి ఈ 3 ఏరియాలను మనం ప్రిపేర్ అవునాకైనా మినిమం మనకు 3-5 మార్క్స్ కవర్ అవుతుంది ఇక్కడ. అంటే తక్కువ సిలబస్లో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉన్న ఏరియా ఇది. సో ఇలా ఈ మొదటి 3 చాప్టర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ 2 చాప్టర్ మీద మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది సార్. అలా చేసుకుంటే ఖచ్చితంగా మనకు 70+ స్కోర్ చేసుకోవచ్చు. బట్ ప్రతిదీ కూడా ప్రిపరేషన్ అవుతూ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. అంటే మెయిన్గా ఎగ్జామ్స్ రాయాలి సార్. ఇప్పుడు మన షామిన్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి, మన షామిన్ ఇన్స్టిట్యూట్లో ప్రతి స్టూడెంట్కి క్లాస్తో పాటు డైలీ ఎగ్జామ్స్ పెట్టడం, వీక్లీ ఎగ్జామ్స్ పెట్టడం అండ్ ప్రతి సండే గ్రాండ్ టెస్ట్ పెట్టడం వల్ల ఆ ఆస్పిరెంట్కు క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. ఏ విధంగా ఎగ్జామినర్ క్వశ్చన్ అడగచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఐడియా వస్తుంది. ఆస్పిరెంట్కు భయం అనేది పోతుంది. సో కాబట్టి చదవడం ఒకటే ఇక్కడ కీలక పాత్ర కాదు, చదివితే 5 యూనిట్లు బై హ్యాట్ చేస్తే కూడా 75 మార్క్స్ రావు. కాబట్టి ఇందులో కీలక పాత్ర పోషించేది క్లాస్తో పాటు ఎగ్జామ్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. సో దానికి సంబంధించి మన షామిన్ ఇన్స్టిట్యూట్ త్వరలోనే ఇంకా ఫ్యూ డేస్లోనే పాలిటిక్స్ సంబంధించి చాప్టర్ వైజ్ ఒక బుక్ను కూడా రిలీజ్ చేయబోతుంది. సో అది ఆస్పిరెంట్స్కి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇలా అన్నిటినీ సమకూర్చుకొని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 70 మార్క్స్ స్కోర్ చేయగలుగుతాడు. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు అత్యధిక మార్కులు ఏం సాధించాలనే దాని గురించి చాలా బాగా చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఫేస్ చేస్తుంది ఏంటంటే కరెంట్ పాలిటిక్స్. కరెంట్ పాలిటీ అనేది చాలా మంది ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియడం లేదు. అంటే బుక్స్ తీసుకొని మామూలుగా జనరల్ పాలిటీ ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఈ కరెంట్ పాలిటీ అనేది మరి దాని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఒకసారి చెప్పాలి దాని గురించి. ఓకే, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ ఇండియన్ పాలిటీలో కరెంట్ పాలిటీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది సార్. సో ఎంత లేదన్నా మనకు ఒక 10-15 మార్క్స్ వెయిటేజ్ కరెంటు పాలిటీ నుంచి రావడం కూడా ఆస్కారం ఉంటుంది. సో దీన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆస్పిరెంట్ లింకప్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి కరెంటు పాలిటీని కూడా. ఎలా సార్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఉంది. సో చాలామంది మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే మనకు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 2023లో రావడం జరిగిందని చెప్పేసి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకే, కానీ అసలు భారతదేశంలో మహిళల రిజర్వేషన్ల పైన బిల్లును ప్రవేశపెట్టిన మొదటి ప్రధానమంత్రి ఎవరు అనే కోణం నుంచి మనము తీసుకొని రావాలి. అంటే ఒక కరెంటు పాలిటీని ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రజెంట్ కరెంటు పాలిటీతో పాటు దానికి పాస్ట్ గతంలో ఏమైనా చరిత్ర ఉందా, ఉంటే ఆ చరిత్రను లింకప్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎగ్జామినర్ సైకాలజీ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. ఆ ఎగ్జామినర్ ఒక సైకాలజీని మన సైకాలజీతో క్యాచ్ చేసుకోవాలి మనం. అంటే ఇప్పుడు మనకు ఇటీవలే మహిళా రిజర్వేషన్ బిల్లు మనకు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పేసి అంటాడు. మరి మొదటిసారిగా ఇలాంటి ప్రయత్నం చేసిన ప్రధానమంత్రి ఎవరనొచ్చు, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారనొచ్చు,
ఏ నెలలో ప్రవేశపెట్టారనొచ్చు కదా. మరి దీనికోసం గతంలో ఏమైనా రాజ్యాంగ సవరణలు జరిగినాయి అనొచ్చు కదా. సో కాబట్టి ఇలా లింకప్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పులు చాలా ఇంపార్టెంట్ తీర్పులు. మనకు రీసెంట్గా 2024లోనే సో పార్లమెంట్లో మన క్వశ్చన్ అవర్లో లంచం అంటే డబ్బులు తీసుకొని సభ్యులు ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పేసి అది పార్లమెంట్ సభ్యులకు ఉండే ప్రత్యేక హక్కుల కింద కోర్టులో కేసు వేయడం జరిగింది. సో రాజ్యాంగం మనకు ఆర్టికల్ 105 ప్రకారం సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమని తీర్పిచ్చిందంటే ఈ లంచాలు తీసుకొని అంటే డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగే సభ్యులకు రాజ్యాంగం కల్పించే ఆర్టికల్ 105 ప్రకారం ప్రత్యేక సదుపాయాలు వర్తించవని ఒక సంచలనాత్మక తీర్పుని ఇవ్వడం జరిగింది. అంటే తీర్పుతో పాటు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్తో ముడిపడి ఉంది, ఆ ఆర్టికల్లో ఎలాంటి అంశాలు జోడించారు, మరి దాన్ని సుప్రీంకోర్టు ప్రజెంట్ తీర్పు ఏ విధంగా అనువదించింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే ఇక్కడ ప్రతి కరెంట్ అఫైర్స్ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. ఏదో ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అని కాదు. ఇప్పుడు మనకి రీసెంట్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, 18 లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి గతంలో ఇప్పటి వరకు ఎక్కువ దశల వారీగా జరిగిన లోక్సభ ఏది, తక్కువ దశల వారీగా జరిగిన లోక్సభ ఏది, ఎక్కువ రోజులుగా జరిగిన లోక్సభ ఏది, తక్కువ రోజులుగా జరిగిన లోక్సభ ఏది అనే కోణంలో చూసుకుంటూ ఈ 18వ లోక్సభతో పాటు ఎన్ని రాష్ట్రాల యొక్క అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినాయి, ఆ రాష్ట్రాల అసెంబ్లీల యొక్క స్థానాల సంఖ్య ఎలా ఉంటుంది అనే కోణంలో ప్రిపేర్ అవ్వాలి. మనమందరం ఎలా ప్రిపేర్, చాలా మంది ప్రిపేర్ అవుతారంటే 18 లోక్సభ ఎన్నికలు స్టార్ట్ అయిన 7 దశలుగా జరుగుతుంది అని చెప్పేసి ప్రిపేర్ అవుతారు. అక్కడికే సరిపోదు. అది ఒక కరెంటు పాలిటీని ప్రిపేర్ అయ్యేటప్పుడు పూర్తి స్థాయి సంపూర్ణమైన విశ్లేషణ చేయాలి. అందుకే ఇప్పుడు మన షామ్ ఇన్స్టిట్యూట్లో నడిచే గ్రూప్ 2 బ్యాచ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా షామ్ ఇన్స్టిట్యూట్ డెస్క్ ఏం చేస్తుంది అంటే వీక్లీ కరెంట్ అఫైర్స్ ఇస్తుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అండ్ ఎకనామీ మీద అండ్ పాలిటీ మీద ఒక వారంలో ఏ కరెంట్ అఫైర్స్ వచ్చాయో దానికి సంబంధించి ఒక మెటీరియల్ స్టూడెంట్స్కి ఇస్తుంది. అంటే విద్యార్థిని ఉద్యోగంలో తీర్చిదిద్దడంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా ఒక డెస్క్ను ఏర్పాటు చేసి కూడా ఈ కరెంట్ అఫైర్స్ వీక్లీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి కాంబినేషన్లో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అవి చట్టాలు కానీ, సుప్రీంకోర్టు తీర్పులు కానీ, ఎలక్షన్స్ రీఫార్మ్స్ కానీ, ఓకేనా, ఇలా ప్రతిదీ కాన్సెప్ట్ వైజ్గా రాజ్యాంగంతో ముడిపడి చేసుకుంటే ఖచ్చితంగా కరెంటు పాలిటీలో కూడా ఎక్కువ స్కోర్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఒక 10 to 15 మార్క్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సార్, గ్రూప్ 2 పాలిటీకి సంబంధించి మార్కెట్లో చాలా రకమైన మెటీరియల్స్ ఉన్నాయి. సో మెటీరియల్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? మంచి ప్రశ్న అమ్మా. సో మన ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి, కానీ ఏది కూడా ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ప్యాటర్న్ లేదు. మీరు గమనిస్తే సిలబస్లో లేని టాపిక్స్ ఉన్నాయి, సిలబస్లో ఉన్న టాపిక్స్ కామన్గా ఉంటాయి. ఇలాగ అయితే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ యొక్క సమయాన్ని వృధా చేయకుండా ఉండే ప్యూర్ పాలిటీ కంటెంట్ పుస్తకం మాత్రం లేదు ఇక్కడ. ఆ విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎగ్జామ్కి సంబంధం లేకుండా కొన్ని అదనపు సమాచారం ఇవ్వడంతో స్టూడెంట్స్కి గందరగోళం గురవుతుంది. అందులో దట్టు పాలిటీ విషయంలో మార్కెట్లో ఉన్న పుస్తకాల్లో చాలామంది స్టూడెంట్స్కి మేము క్లాస్లో చూస్తూ ఉన్నాం కదా సార్, పలానా బుక్లో అది ఉంది సార్, మరి పలానా బుక్లో ఇలా ఉంది సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ క్లారిటీ లేకపోవడం అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. సో దానికోసమే తక్కువ సమయంలో గ్రూప్ 2 ఆస్పిరెంట్ ఉద్యోగం సాధించాలి అండ్ వారి యొక్క సమయం చాలా విలువైంది. కాబట్టి దానికోసమే మన షామ్ ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్కి సిలబస్లో ఏముంది అనేది క్లియర్గా క్లాస్ నోట్స్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇక్కడ మనకు 2 బుక్స్ పార్ట్ 1 పార్ట్ 2 కింద సిలబస్తో క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో అలా మన షామ్ ఇన్స్టిట్యూట్ బుక్ అనేది కరెక్ట్గా ఎవరైతే ఒకటే బుక్ను ఒక 100 సార్లు దీన్ని రివిజన్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకు గ్రూప్ 2 సాధించవచ్చు. అంటే ఇక్కడ ఒకే బుక్ను ఒక 10-15 సార్లు రివిజన్ చేయాలి. ఆ బుక్ మీద పూర్తి అవగాహన రావాలి. ఆ బుక్లో ప్రతి అక్షరము మన మైండ్లో ఉండాలి. అప్పుడు ఎగ్జామినర్ ఏ కోణంలో బిట్టిచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంటే క్వశ్చన్ అక్కడే ఉంటుంది, ఆన్సర్ అక్కడే ఉంటుంది, కానీ ఆ అడిగే విధానం మారుతుంది అక్కడ. కాబట్టి మనం ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరు 10 సార్లు రివిజన్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తాం. కాబట్టి దానికి మన షామ్ ఇన్స్టిట్యూట్ అయితే పక్కాగా ఈ మెటీరియల్ సరిపోతుంది. ప్రస్తుత పోటీ పరీక్షల్లో ప్రశ్న సరళి అయితే మారింది కదా సార్, ఎలాంటి మెలకువలు తీసుకుంటే ఉద్యోగం సాధించగలమంటారు? అవును మేడం. సో మనకు ప్రజెంట్ మొన్న రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ప్రశ్నపత్రం చూస్తే అడిగే క్వశ్చనింగ్ విధానం చాలా మారింది. అయితే అవి కఠిన ప్రశ్నలు కాదు,
కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రశ్నలు అడిగాడు. అంటే ఒక విద్యార్థి చదివేటప్పుడు ఆ ప్యాటర్న్కి సంబంధించి, అంటే ఆ టాపిక్కి సంబంధించి కాన్సెప్ట్ వైజ్డ్గా ప్రిపేర్ అవ్వడం. అంటే ఇక్కడ ప్రతి అంశం పైన క్లారిటీ అనేది మెయింటైన్ చేసుకుని ఉండాలి. అండ్ ఒక అంశం పైన పూర్తి స్థాయి స్పష్టత అనేది ఉండాలి. స్పష్టత లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రిపేర్ అవుతే అక్కడ అడిగేటప్పుడు క్వశ్చన్ మనకు ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ సమాధానం చేయగలుగుతున్నాం. కానీ అదే కాన్సెప్టెడ్గా అనాలసిస్ బేస్డ్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆస్పిరెంట్ చేయలేకపోతున్నాడు. కాబట్టి మనం ఏ టాపిక్ని ప్రిపేర్ అవుతున్నా కానీ ఇక్కడ ఒక టాపిక్ పైన పూర్తి స్థాయి విశ్లేషణ తెచ్చుకొని అవగాహన చేసుకొని అప్పుడు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధిస్తాం. ఇలా చెయ్యాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మెయిన్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఐడియా ఉండాలి. రెండవది ప్రాక్టీస్ పేపర్స్ అంటే ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఐడియా ఉండాలి. ఇక్కడ అంటే నెంబర్ ఆఫ్ మోడల్ టెస్టులు సార్. వాస్తవాన్ని మీరు గమనించండి, మా షామిన్ ఇన్స్టిట్యూట్ ఏపీపీఎస్సి ప్రిలిమ్స్ అయిపోయిన అనంతరం వెంటనే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రారంభించింది. అంటే ప్రిలిమ్స్ రిజల్ట్ రాకముందు అండ్ ఎగ్జామ్ మెయిన్స్ డేట్ అనౌన్స్ చేయకముందే మా షామిన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ సమయం వృధా కావద్దనే ఉద్దేశంతో మేము ప్రారంభంలో టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం. అలా కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకే టాపిక్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ ఉంది, మొదటి యూనిట్ ఉంది. సో ఆ ఒక చాప్టర్లో 75 ప్రశ్నలు ఇవ్వాలి అంటే పూర్తి స్థాయిలో ఆ యూనిట్ని కవర్ చేయాలి కదా. సో కాబట్టి అలాంటి ఎగ్జామ్స్ మేము ఇక్కడ కండక్ట్ చేసి ఇప్పుడు ఓవరాల్గా 75 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వీటిని యూజ్ చేసుకుంటే రేపు జరగబోయే మెయిన్స్లో ఉద్యోగాన్ని సాధించగలుగుతాడు. ఎందుకంటే మేము వీళ్ళకు సంబంధించి సాంసారు ముందే ఒక 100 days ఒక ప్లానింగ్ తయారు చేయడం జరిగింది. సో దాని ప్రకారము ఎలాంటి మిస్టేక్ లేకుండా, ఎలాంటి సెలవులు లేకుండా ఒక విద్యార్థి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్యాటర్న్ ప్రకారం క్లాసులు నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా అయిపోయిన తర్వాత 25 మార్క్స్కు ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ మళ్ళీ ఆ వారంలో ఏ సబ్జెక్ట్ జరిగిందో దాని మీద మండే వీక్లీలో 50 క్వశ్చన్స్ ఇస్తున్నాం. ఆ 50 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ వీక్లీలో ఇస్తూ ఒక 10 క్వశ్చన్స్ ఆ వారం కరెంట్ అఫైర్స్ మీద ఇస్తున్నాం. అంటే ఇప్పుడు చూడండి, ఈ 100 days వీక్లీ ఎగ్జామ్స్, ఈ డైలీ ఎగ్జామ్స్ అండ్ సండే పెట్టే ఎగ్జామ్స్ కవర్ చేసుకుంటే ఆస్పిరెంట్కు రేపు గ్రూప్ 2లో ఒక్క బిట్ కూడా మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. అంటే క్వశ్చన్ యథాతథంగా లేకపోయినా కానీ ఆ ప్యాటర్న్ మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సో మీరు ఏ గ్రూప్ 2 ఆస్పిరెంట్ అని అడగండి, లేదంటే గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించిన ఆస్పిరెంట్స్ అడగండి, ఉద్యోగం రావడంలో చాలా కీలక పాత్ర పోషించేది ఏమిటి ఇక్కడ అంటే ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ను మనకు గత ప్రశ్నాపత్రాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టే ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందా, క్రమం తప్పకుండా పెట్టే ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందా, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించిన వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ మనకు ఉందా లేదా అని చూసుకోవాలి. అలా చూసుకొని గత ప్రశ్నాపత్రాలను చూసుకొని ఇక్కడ అనాలసిస్గా చూసుకొని ఇక్కడ మోడల్ టెస్ట్ రాసుకుంటే ఖచ్చితంగా 2024లో గ్రూప్ 2 ఉద్యోగం మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని విషయాలు గమనించండి. ఒకటి, సిలబస్ మీద పూర్తి స్థాయి అవగాహన తీసుకుంటూ ఎగ్జామ్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవుతున్నామా లేదా, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బుక్స్ ఉన్నాయా లేదా, అండ్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎగ్జామ్ కండక్ట్ అవుతున్నాయా లేదా, నిరంతరంగా కరెంట్ అఫైర్స్తో ప్రశ్నలు ఉన్నాయా లేదా అనే కోణంలో మీరు ముందుకెళ్ళండి. అలా వెళ్ళకపోతే మనం ఇక్కడ ఉద్యోగాన్ని సాధించలేము. ఎందుకంటే ఏపీపీఎస్సీ చరిత్రలో ఇంత పెద్ద నోటిఫికేషన్ ఎప్పుడు రాలేదు. కాబట్టి మేము కూడా షామిన్ ఇన్స్టిట్యూట్ గతంలో ఎన్నో గ్రూప్ 2 బ్యాచ్ నిర్వహించినా కానీ ఈసారి భారీ నోటిఫికేషన్ రావడంతో ప్రతి ఆస్పిరెంట్ను కూడా గ్రూప్ 2 ఉద్యోగినిగా చెయ్యాలనే ఉద్దేశంతో ఒక పక్కా ప్రణాళికతోటి మీకోసం ప్రతి ఫ్యాకల్టీ తోటి కూడా ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి కూడా మీకు సబ్జెక్ట్ పైన అనాలసిస్ చేపిస్తూ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ స్టూడెంట్స్కి ఇస్తూ అండ్ ఎవ్రీ సండే ఎగ్జామ్స్ పెడుతూ మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం మీ లక్ష్యం కోసం. కాబట్టి సో మా యొక్క విజేతలతో మీరు జతగడితే ఖచ్చితంగా రేపు ఒక గ్రూప్ 2 ఉద్యోగిగా మీరు బయటికి వెళ్తారు. కాబట్టి మీరందరూ కూడా మెయిన్స్లో గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి
పాలిటీ సార్ మాటల్లో కంప్లీట్ విశ్లేషణ అయితే విన్నాము. ఇలాంటి సలహాలు సూచనలు తీసుకుంటూ మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటారని కోరుకుంటూ ఇటువంటి మరికొన్ని కార్యక్రమాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరంతరం మీ విజయాన్ని ఆకాంక్షించే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ టు ఆల్.